హ్యాపీ డేస్ తర్వాత చాలా మంది శేఖర్ కమల్ గారి మీద కేసు వేద్దాం అనుకున్నారంట. ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉంటుంది అని హోప్స్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత సీనియర్స్ కి లైన్ అయ్యొచ్చు అని ఒకటి అబ్బాయిలకు వచ్చింది, జూనియర్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అమ్మాయిలకు వచ్చింది. ఈ జనరేషన్ కి దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫిల్మ్స్. స్టార్టింగ్ పెద్ద పారామీటర్ పడింది కదండి, దాన్ని జంప్ చేయడం అనేది ఛాలెంజ్. తర్వాత ఇట్స్ వెరీ మెమొరబుల్, చాలా ఇంపాక్ట్ఫుల్. సో మై ఓన్ మిస్టేక్స్, మై ఓన్ వల్ల అంత. మీరు ఆ టైంలో ఎవరిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అంటే వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్తారు? టుడే నిఖిల్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే ఆయనకి ఓవర్ నైట్ స్టార్డమ్ రాలేదు, మంచి సినిమా చేసేడు. తర్వాత హ్యాపీ డేస్ ఆ రోజుల్లో రిజెక్ట్ చేశారంట కదా. గారి ట్రిపుల్ ఆర్ లుక్ మీకు తెలియదు, బట్ సేమ్ సిమిలర్ ఉన్నాయి, చూసారా మీరు? యూ విల్ సీ దట్ వై ఐ డిడ్ దట్, వాట్ ఇస్ ఇట్. మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు, సో ఆయన మిమ్మల్ని గుర్తు పెట్టుకుని మీ బాడీ గురించి మాట్లాడి అల్టిమేట్లీ చూస్తే వాళ్ళ కంఫర్ట్లోనే లాస్ట్ 3 years నుంచి. ఎన్టీఆర్ గారు he's very stout and he's very fit. అసలు చాలా బాగా చేశారు. Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to Filmy Focus. మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ 2017 నుంచి వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలాంటి కైండ్ ఆఫ్ టాకింగ్ని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉన్నారు. బట్ కరెక్ట్గా 10 years బ్యాక్ 2007లో అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు ఇష్టపడేవారు తెలుసా? మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, మీ పేరు తెలుసుకోవచ్చా? సో ఆ డైలాగ్స్ ఏం చెప్తేనే బాగుంటుంది. సో నాతో పాటు రాహుల్ దయాకరణ్ గారు ఉన్నారు, అలియాస్ మన మైక్ టైసన్ అనమాట. మాట్లాడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా, బాగున్నానండి. యాక్చువల్లీ హ్యాపీ డేస్ తర్వాత చాలా మంది శేఖర్ కమల్ గారి మీద కేసు వేద్దాం అనుకున్నారంట. బికాస్ చాలా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉంటుంది అని హోప్స్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎస్, బట్ మీ మీద కూడా కేసు వేయాలి అంటే సీనియర్స్ కూడా లైన్ వేసుకోవచ్చు అని చెప్పి మీరు ఒకటి చూపించారు. మీరు నిజం అనుకుని వెళ్ళాం, సీనియర్స్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని తమ్ముడు అని పిలుస్తున్నారు వెళ్ళినట్టు. యాక్చువల్లీ బట్ సీరియస్లీ ఒక థాట్ ప్రొవోకింగ్ క్యారెక్టర్ మీది. బికాస్ మీ క్యారెక్టర్ తర్వాత సీనియర్స్ కి లైన్ అయ్యొచ్చు అని ఒకటి అబ్బాయిలకు వచ్చింది, జూనియర్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అమ్మాయిలకు వచ్చింది. అంటే ఇది ఈ జనరేషన్ కి దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫిల్మ్స్. యా, సీరియస్లీ మీకు ఒక స్టార్టింగే పెద్ద పారామీటర్ పడింది కదండి, దాన్ని జంప్ చేయడం అనేది ఛాలెంజ్. తర్వాత మీ అప్కమింగ్ ప్రతి మూవీస్ లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. ఒక సాలిడ్ బెంచ్ మార్క్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ ఫిలిం. అండ్ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ అంత మంచి సినిమా చేసినాక, అంత మంచి క్యారెక్టర్ చేసినాక అది ఇట్స్ అ వెరీ మెమొరబుల్, చాలా ఇంపాక్ట్ఫుల్. సో మై ఓన్ మిస్టేక్స్, మై ఓన్ వల్ల అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ పడలేదు. మళ్ళీ బజీబాయి బేగం ఐ థింక్ సమ్వేర్ ఇట్స్ నాట్ అప్ దేర్, బట్ ఇట్స్ గోయింగ్ సమ్వేర్ ఇట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అనిపిస్తుంది నాకు. ఆ మైండ్ సెట్ లో నేను సినిమా చేశాను. అండ్ టుడే ఆడియన్స్ ఆర్ గోయింగ్ మ్యాడ్. మై ఫోన్ హెస్ బీన్ రింగింగ్ అండ్ అంటే చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ కాల్ వస్తుంది కదా. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రైట్ నౌ ఇన్ మై లైఫ్. మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజింగ్ నిజంగా మాకు లాస్ట్ వరకు కూడా మీ క్యారెక్టరైజేషన్ గురించి, మీరు ఉన్నారని గురించి కానీ రివీల్ చేయకుండా మెయింటైన్ చేస్తూ వచ్చి, ఇది ప్రీ ప్లాన్ అండి కంప్లీట్ గా? కంప్లీట్ ప్రీ ప్లాన్ స్ట్రాటజీ అండి. ఇట్ వాస్ అ వెరీ కాన్షియస్ డిసిషన్ బికాస్ దే వాంటెడ్ టు keep that freshness alive. They wanted to hide the character. They didn't want to promote it as as another lead. It's a very conscious decision by the production house. Anduke I went completely off any social media platform. I was not there in any of the pre-release promotions because the director wanted to hold it. So did the production house. And I think ఇది చాలా ఇంపాక్ట్ అండ్ ఒక ఫ్రెష్నెస్ తీసుకొని వచ్చింది సినిమా. యా, మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మీ క్యారెక్టర్ చాలా మంది కనెక్ట్ అవుతుంది బికాజ్ అందరూ కూడా ఇలాగ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్నారు కదా. బికాజ్ సి లోవర్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ట్రైంగ్ టు ఒక జనరల్ గా ఇన్ ఆర్ ఎవ్రీడే సొసైటీ ఒక అగ్రెసివ్ హీరోయిక్ ఉన్న క్యారెక్టర్స్ అది చాలా తక్కువ మందిలో ఉంటారు లైఫ్ లో. యూ విల్ నెవర్ కమ్ అక్రాస్ దట్ మెనీ క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్ లో. బట్ ఒక టిమిడ్, ఒక చాలా పర్ఫెక్ట్గా భయస్థుడు అండ్ అన్ని పనులు పర్ఫెక్ట్గా జరగాల, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, సిటీకి వచ్చి సంపాదించి ఫ్యామిలీని అంత బాగా చూసుకోవాలా, రిస్క్లు తీసుకోవద్దు. ఇట్స్ అ వెరీ వెరీ ఎర్లీ క్యారెక్టర్. చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ బికాస్ దే విల్ సీ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ క్యారెక్టర్. అందుకే వాళ్ళు అది ఇట్స్ పేయింగ్ డివిడెండ్స్ అనుకుంటున్నాను. యా, సో కాసేపు హ్యాపీ డేస్ గురించి ఒక 5 minutes మాట్లాడుకుందాం అండి.
సీరియస్ గా ట్రూత్ఫుల్ గా చెప్తున్నాను, హ్యాపీ డేస్ లో అంటే మోస్ట్ క్యూటెస్ట్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది మీరే. మీ మాట వల్ల, మీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ వల్ల, ఆ ఫేస్ కట్, అక్కడ మీరు చెప్పే ఎక్స్ప్రెషన్స్, అండ్ ఇంకోటి ఏంటంటే జెన్యూన్ క్యారెక్టర్ మీది. అంటే అవతల వాడు మోసం చేసినా కూడా మీరు మన ఫ్రెండే కదరా, ఎంతైనా మన ఫ్రెండే కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడ లేదు. అది ఒక యూనిక్ క్యారెక్టర్ అసలు ఇప్పటిదాకా చూసినాను. మేము ఆ తర్వాత నుంచి సీరియస్ గా మిస్ అవుతూ వచ్చాం ఇప్పటి వరకు. ఒక మంచి క్యారెక్టర్ పడాలి. ఓకే, ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఒక స్టార్టర్ అయితే పడింది భజే వాయువేగం. మరి నెక్స్ట్ ఏం పడబోతుందని అయితే వెయిట్ చేస్తున్నాం. ఒకసారి హ్యాపీ డేస్కి వెళ్తే, సో ఇప్పుడైతే ప్రజెంట్ నిఖిల్ గారు పాన్ ఇండియాలో హీరో అయ్యారు. అసలు మీరు ఆ టైంలో, అంటే తమన్నా గారు ఆల్రెడీ మనకి తెలుసు, ఆవిడ ముందు నుంచి సక్సెస్ఫుల్ గానే అప్పటి నుంచి సక్సెస్ అవుతూనే వచ్చారు. మీరు ఆ టైంలో ఎవరిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఈ వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్తారు, ఈ కైండ్ ఆఫ్ స్టేజ్కి వెళ్తారు అని చెప్పి ఆ టైంలో? నేను ఎక్స్పెక్ట్ చేయమంటే నాకే నా లైఫ్ లో క్లారిటీ లేదు. అంటే ఐ వాజ్ ఓన్లీ వెరీ యంగ్. సో బేసికలీ నిఖిల్ కూడా ఏం ఫ్లూక్ గా రాలేదు. There's been a lot of hard work, there's been a lot of planned moves, and sometimes destiny also plays a very important role, and it is a very hard-earned success. It's a very well-planned success. He worked very, very hard to reach where he is today. So complete credit to him. And I'm very happy for him because, it gives hope to a lot of people in the industry who are aspiring non-filmy background. If you say, today Nikhil is one such example. అంటే ఆయనకి ఓవర్ నైట్ స్టార్డమ్ రాలేదు, మంచి సినిమా చేసిండు. తర్వాత ఈ సా లిటిల్ బిట్ ఆఫ్ డౌన్ ఫాల్, బట్ దెన్ కన్సిస్టెంట్లీ ఈస్ బిన్ డెలివరింగ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్. మధ్యలో 1-2 మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ కన్సిస్టెంట్లీ మంచి సినిమాలు ఎంచుకుంటా, మంచి క్యారెక్టర్స్ చేసుకుంటా ఈ గ్రూ స్టెప్ బై స్టెప్, అండ్ టుడే ఈస్ వేర్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ డన్. మీరు 17 years లో ఎంటర్ అయ్యారు సో సినిమాల్లోకి. సో యాక్చువల్గా ఏంటంటే ఒక 10 years, ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఎంత ఇంకొక 17 years ఎంతో ఎక్కువ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది కదా, అది వచ్చి 15 years అయిపోయింది. సో ఇప్పుడు మీరు 15 years బ్యాక్ వెళ్తే మీకు మీరు ఇచ్చుకునే బెస్ట్ అడ్వైస్ ఏంటి ఇన్ని సంవత్సరాల్లో గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ తర్వాత? అంటే ఇప్పుడు మీరు 2007 లోకి మళ్ళీ బ్యాక్ మిమ్మల్ని పంపిస్తే మీకు మీరు ఇచ్చుకునే బెస్ట్ అడ్వైస్ ఏంటి? మళ్ళీ రీస్టార్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి. I wish I had more knowledge. I wish I had struggled more, because now whatever decisions I'm taking, whatever moves I'm making, it's a very calculated, it's a very ante chala thought is going into it, chala calculations. You see the film in totality, not only your character. There's a lot of thought process into it. Ante it's a very educated move antaru kada. It's not an instinctive move, it's a very educated move. And it comes with experience, it comes with downfall, it comes with maturity. So that's why I say that star sons and industry lo వాళ్ళకి అదే ఏజ్. They also work equally hard, they also do all that, they are also maybe more talented or equally talented, but వాళ్ళకి ఏమంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది. మాలాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సినిమా రావడమే చాలా ఇంపార్టెంట్. సినిమా వచ్చాక సపోజ్ సక్సెస్ అవుతే ఆ సక్సెస్ ని కాపాడుకోవడం, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడం, అది కూడా ఒక ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుందండి. ఇఫ్ యు ఆర్ లక్కీ, శేఖర్ సార్ లాంటి ఒక డైరెక్టర్ చేతిలో పడితే మీకు సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ అది ప్రతిసారి జరగదు కదా. సో today where I am, what I am, it's because of me. In the sense, it's because of I've seen the struggle. Bajay Vayuvegam or my future films will be born out all experience I've gained in my life. యాక్చువల్లీ మీరు ఒక 3 years మధ్యలో గ్యాప్ తీసుకున్నా. ఎందుకంటే నేను ఒకటి డిసిషన్ తీసుకున్నాను ఏమంటే, ఇప్పుడు నేను ఫస్ట్ నాకేం కావాలి లైఫ్ లో, వాట్ am I doing, where is my career going, am I really serious? If I'm serious and if I want to do good films, what should I do to get that good films? ఫస్ట్ నేను సినిమాల గురించి నేర్చుకోవాలా. ఉట్టినే మనం ఒక సినిమా చేయడము, సరే అది వర్కౌట్ అవ్వకపోతే సరే ఎందుకు వర్కౌట్, దే షుడ్ బి అనాలిసిస్, దే షుడ్ బి క్రాస్ క్వశ్చనింగ్, హౌ టు ఫిక్స్ ఇట్. మన దగ్గర మంచి కథలు రాకపోతే మనం ఏం చేయాలి ఆ కథ. ఇప్పుడు అర్విశేష్ ఉన్నారు, అర్విశేష్ ఆయన సక్సెస్ ఇస్ వెరీ వెల్ థాట్. ఆయనకు తెలిసిన ఆయన స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన ఏం సినిమాలు ఎంచుకుంటే కరెక్ట్ గా స్టార్డమ్ వచ్చేలాగా. ఇట్ ఎవ్రీ ప్లాంట్ దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, దట్ కమ్స్ విత్ ప్లానింగ్. ఏదో ఈజీగా ఎవరో ఫ్లూగా ఒక డైరెక్టర్ వచ్చి మన కథ చెప్పేస్తే అది చేసేసి వర్కౌట్ అయిపోతే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. You have to have, there should be a thought process. So you have to plan every success of yours. Sometimes flukes వచ్చేస్తాయి, మనకు మంచి కథ రావడం without much effort. But if you want it to be happening on a consistent basis, there has to be a strategy, there has to be a game plan.
యా, ఇప్పుడు మీరు అన్నారు అడ్విజేష్ గారు ఆయన స్ట్రెంగ్స్ ఏంటో ఆయన వీక్నెసెస్ ఏంటో ఆయన తెలుసు అని. మీరు కూడా అలా ఇన్ని ఏళ్లలో ఫైండ్ అవుట్ చేశారా మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్? ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు when I restarted my career and when I started choosing scripts now, first step is Bajay Vayu Vegam. I knew ఈ సినిమాతో there's another hero. He might have an edge, but how important is my character? There's no Venkat without Raju. There's no problem without Raju. Yes. Raju is equally in the problem. He's equally everything. There should not be any competitive, especially when you're doing a double hero project or when there's another character. There should not be any competitive spirit. Competitive spirit ఉంటుంది. Because if that happens, then there's a chemistry ఉంటుంది కదా, ఒక మ్యాజిక్ ఉంటుంది. తెలిసి తెలియకుండా ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతారు కదా, when there's purity in your heart, that will be missing. అది ఆర్గానిక్ అంటే అది ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ డైలాగ్ డెలివరీ, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లో అది వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆల్ యువర్ ఇన్హిబిషన్స్. మనకున్న ఇన్సెక్యూరిటీస్ అన్ని లెట్ గో ఆఫ్ చేసుకుని ప్యూర్ గా సినిమా ఆ క్యారెక్టర్ వరకు మనం న్యాయం చేస్తే కదా, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్. సో కంప్లీట్లీ సరెండరింగ్ టు ద స్క్రిప్ట్, to the director, and you have to understand that the film is above all of us. నువ్వు షైన్ అయ్యి సినిమాకి న్యాయం చేయకపోతే సినిమా వర్కౌట్ అవ్వదు. సినిమా షైన్ అయితే మనం కొంచెం అక్కడిక్కడైనా సినిమా వర్కౌట్ అయిపోతే మనకి ప్లస్ అవుతుంది. సో యాక్చువల్లీ మీరు హ్యాపీ డేస్ ఆ రోజుల్లో రిజెక్ట్ చేశారంట కదా, ఫస్ట్ మీరే చెప్పారు. ఐ మీన్ అంటే క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు. రిజెక్ట్ మీన్స్ నేను సరదాగా అంటున్నాను, వాట్ ఇఫ్ ఆ క్యారెక్టర్ మీ లైఫ్ లో లేకపోయి ఉంటే, ఆ టైసన్ అనే క్యారెక్టర్ ఇమాజిన్ చేసుకున్నారు ఎప్పుడన్నా? అది దట్స్ డెస్టినీ విల్ టేక్ అస్. ఇప్పుడు నేను యూవీలో కూడా ఇంకో సినిమా చేశాను, ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. దట్స్ వెరీ అగ్రెసివ్ పోలీస్ రోల్, సోలో హీరో ఫిల్మ్ అండ్ ఆల్. కానీ ఈ సినిమా రావడం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యింది. ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ ఓన్లీ బికాస్ దట్స్ డెస్టినీ. దట్స్ డెస్టినీ. ఎందుకంటే దిస్ ఇస్ సమ్వాట్ వెరీ క్లోజ్ టు హ్యాపీ డేస్. పీపుల్ హావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ మీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ innocent roles and all this stuff. So this is a nice step to that and future. So sometimes God also has his own game plan కదా అండి. దేవుడు కూడా ఒక స్క్రీన్ ప్లే రాస్తారు, ఆ స్క్రీన్ ప్లే లో మనం we are part of it. సో యాక్చువల్లీ అందులో షర్ట్ తిప్పుతారు కదా, అప్పుడే అంటారు మైక్ టైసన్ లా ఉన్న ఏ బాడీ రా ఎగిరిపోతావు అంటారు. మీ మీద ఒక వీడియో చేయొచ్చు యాక్చువల్లీ, ఒక మోటివేషనల్ వీడియో. షర్ట్ ఇప్పిన తర్వాత యాక్చువల్లీ మీకు అగ్రెసివ్ వచ్చి ఆ తర్వాత ఇలా మేకవర్ అయినట్టు. అంటే బేసికలీ ఇప్పుడు నేను వేరే సినిమా చేసిన యూవీ దాంట్లో, దట్ ఫిలిం ఇస్ అ స్టోరీ ఆఫ్ అ పోలీస్ కాప్. ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ బాడీ, ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఆ సినిమా ఫినిష్ చేసుకొని బజయ్ వాయు వేగంకి వచ్చిన. బజయ్ వాయు వేగంలో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో రియలీ బల్క్ అప్. ఆ లూజ్ బట్టలు అంటే అండర్ డీగ్లామరైజ్ రోల్ కనిపించరు, స్క్రీన్ మీద కనిపించారు. But and as the film we started shooting, director was very specific that I don't want to expose that side of you. ఈ ఫిలిం కి అసలు అవసరం లేదు, బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఫిజిక్ తో వస్తే ఈ సినిమాకి క్యారెక్టర్ వర్క్ అవ్వదు. సో హీ సెడ్ లెట్ గో ఆఫ్ దాట్. ఈ సినిమా అయిపోయి నువ్వు మళ్ళీ యూ గెట్ బ్యాక్ టు యువర్ షేప్ అని వెరీ క్లియర్. కొన్నిసార్లు తెలియకుండానే మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా. ఆ టైంలో మీకు నాకు తెలిసి రామ్ చరణ్ గారి ట్రిపుల్ లుక్ మీకు తెలియదు, ఆ టైంకి రిలీజ్ అయ్యి ఉండదు, మీరు మేక్ ఓవర్ స్టార్ట్ చేసినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయనప్పుడు. బట్ సేమ్ సిమిలర్ ఉన్నాయి, చూసారా మీరు? ఇప్పుడు ఆ సినిమాలో మీకు ఆ క్యారెక్టరైజేషన్ లో అదే లుక్ కనబడుతుంది. ఓకే, యూ విల్ వాచ్ ఇట్. It will come out in some time. You will see that why I did that, what is it, and fruits కూడా I'll hopefully bear it very soon. అప్పట్లో అకాండ్ గోడా అని ఒక టైటిల్ ఏదో వచ్చింది. గోడా that one. అదే గోడా means in underworld it means gun. గోడా అంటే గన్ అండి. Gun in underworld it means గోడా means gun. గుర్రం కాదా? గుర్రం అనుకున్నాను. గోడా in underworld it's called gun. Okay, that's the story of a gun. It travels from 1980s to this present. Okay. And Instagram లో మేము ఇంకా మీ వైల్డ్ లుక్ చూసాం, అంటే రగ్గడ్ లుక్, ఇంత బియర్డ్, ఇంత మస్టాచ్. అంటే ఈ మేక్ ఓవర్ లో మస్టాచ్ ఒకటే చూసాం. ట్రిపులర్ లో రామ్ చరణ్ గారిలా కనిపించారు. ఇంత బియర్డ్ వేసుకుని కూడా ఒక లుక్ ఉంది. అది కూడా మేబీ లాక్ టైం లో నేను ఏదో టైం పాస్ చేస్తున్నా అనుకుంటే ఫోటో పెట్టాను. మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఓకే ఏదో సంథింగ్ ఒక మూవీ ఉంటుంది, మనం ఒక 1 or 2 years లో అది మన ముందుకు వస్తుందని మేము అనుకున్నాం అనమాట ఆ టైం. ఓకే. సో కొంతమందికి రైట్ చేయాల్సి ఉంటాయి కదండి, లైక్ ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్స్ లోకి వెళ్తున్నప్పుడు సెంటిమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మీకు ఏమన్నా అలాంటివి ఉన్నాయా? అంటే
ధోని గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇలా చూసుకుంటే వెళ్తా ఉంటారు, మనం చూస్తే కొంతమందికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. I have a small prayer which I say to myself. ఏంటండి? I have a small prayer. I say that to myself. చెప్తారా? వెరీ పర్సనల్. That is something which I keep saying from my childhood. I say that because it gives me a sense of calmness, sense of happiness, positivity. ఓకే, అంటే ఫన్నీ నోట్లో అంటున్నాను, మీరేమనుకోవద్దు. అదే నువ్వు నాకు నచ్చే సినిమాలో దేవుడా ఓ మంచి దేవుడా అని చెప్పి వెంకటేష్ గారు అంటారు. సో యాక్చువల్లీ RRR గురించి మెన్షన్ చేశాను కదండి, RRR లుక్ అని. సరదాగా మిమ్మల్ని ఒక సెగ్మెంట్, చిన్న సెగ్మెంట్, ఒక ఫ్యూ హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళలో ఏ లుక్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఏ లుక్ అయితే మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు, జస్ట్ గెస్ట్ చేసి చెప్పండి. ఫస్ట్ అలాగే రామ్ చరణ్ గారి RRR పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. చిరంజీవి గారి నుంచి వస్తున్నాను. చిరంజీవి గారు ఈ లుక్ మనం ఒకసారి ట్రై చేస్తే బాగుంటది, ఇలా లైక్ గ్యాంగ్ లీడర్ అది ఇలా పట్టుకుని లైక్ ఒక్కొక్కటి ఉంటది కదా. చిరంజీవి గారు నాకు ఎగ్జాక్ట్లీ సినిమాలు అంటే ఒక చిన్న ముస్టాచ్ ఉండేది, అది అట్లాంటి ఉంటే ఐ వాంట్ టు డూ ఇట్ సమ్ టైమ్. చేస్తారు అయితే. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్పాడు 1970s కదా. యాక్చువల్లీ నా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అది హీస్ అ తమిళ్ డైరెక్టర్, హీస్ డూయింగ్ తమిళ్ హీరో. ఓకే, బాలయ్య గారు ఇప్పుడు నాగార్జున గారు, శివ, ఇవన్నీ సినిమాలు జస్ట్ లైక్ బాయ్ నెక్స్ట్ కాలేజ్ స్టూడెంట్. శివ ఓకే, అంటే ఆయన ఇంకా ఉన్నాయి కదా సూపర్ లో, ఇంత లాంగ్ హెయిర్ ఇలా పెంచుకుని. అదే చాలా గీతాంజలి some nice beautiful love story, that kind of search. Perfect for love story. It's a vintage crazy look. Yes follow అయిపోయారు చాలా మంది అప్పట్లో. It was a great. ఓకే, వెంకటేష్ గారు అంటే వెంకటేష్ గారు ఎన్ని సినిమాలు చేశారండి, పెళ్లి చేసుకుందాం రా, కలిసి ఉందాం రా, ఇవన్నీ సినిమాలు, బాయ్ నెక్స్ట్ డోర్, బ్యూటిఫుల్, ఇట్లా క్రేజీ. ఓకే, ఎప్పుడన్నా వీళ్ళలో ఎవరైనా మీరు చిన్నప్పుడు ట్రెండ్ ఫాలో అయింది ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన నలుగురు హీరోల్లో వింటేజ్ టైంలో మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు, స్కూల్ డేస్ లో కావచ్చు, సరదాగా ఇలా. నేను నాగార్జున గారి సూపర్ సినిమా లుక్ ఉండే కదా, నా స్కూల్ అయిపోయాక ఆ సమ్మర్ హాలిడేస్ ఇంతవరకు హెయిర్ పెంచారు. అప్పుడు అసలు క్రేజీ, ఆ గ్లాసెస్ సేమ్ గ్లాసెస్ కొనడం అన్ని చేశాను. ఓకే, నైస్. సో మళ్ళీ ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఛత్రపతి లుక్, టైట్ షర్ట్స్, అది మాస్. సో మీరు ఫ్యాన్ గా మారిపోయిన మూమెంట్ ఒకటి చెప్పారు, ఆల్రెడీ షేర్ చేసుకున్నారు. సో ఆయన మిమ్మల్ని గుర్తు పెట్టుకుని మీ బాడీ గురించి మాట్లాడి, అండ్ అల్టిమేట్లీ చూస్తే వాళ్ళ కంఫర్ట్ లాస్ట్ 2 years నుంచి ఉన్నాను. లైఫ్ ఇస్ డీజే. సో నాకైతే ఇప్పుడు 2 మూవీస్ తెలుసు, ఇప్పుడు భజ వైవేగం, నెక్స్ట్ మూవీ కూడా ఆల్రెడీ వచ్చింది. ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయండి యోగి క్రియేషన్స్? ఐఎమ్ డూయింగ్ అది వేరే సినిమా ఐఎమ్ డూయింగ్ విత్ అనదర్ బిగ్ బ్యానర్. త్వరలో ఇట్స్ అ వార్ ఫిల్మ్. Okay, it's a war film which I'm currently working on. It's a story of a war hero. It's a beautiful story. It's a big film. And that's been my dream project, which we are currently doing. It is, we got people from all over India and shooting that film. Big technicians and all that stuff. So, and there's another nice rom-com I've heard, which is very in the initial stages, which I'm setting it up. And soldier మీరు సంథింగ్ అలాంటిది ఏదైనా, సోల్జర్ లాంటి క్యారెక్టర్, ఆర్మీ మ్యాన్ అలాంటి ఏమైనా క్యారెక్టర్? It's a story of it's a war film. Something on lines of Sher Shah and all that stuff. అప్పుడు లుక్ కూడా ఏమన్నా దానికి సిమిలర్? So basically I lost a lot of weight and I'm trying to look much younger because it's between 18 to 40 years మధ్యలో జరిగిన కథ. So I'm shooting a 20 years part. Again I'll bulk up for the 30s and all that stuff. Okay. Next NTR గారు. NTR గారు RRR లో సూపర్ అసలు. I felt నా సూట్ తో ఏమో తెలియదు, కానీ ద వే హీస్ వెరీ స్టౌట్ అండ్ హీస్ వెరీ ఫిట్. అసలు చాలా బాగా చేశారు. అంటే ఆ కర్లీ హెయిర్ ఐ వాంట్ టు ట్రై, ఐ నెవర్ ట్రైడ్ ఇన్ మై లైఫ్, కానీ నాకు సూట్ అవ్వకపోవచ్చు. బట్ సీరియస్లీ అది మాత్రం మ్యాచ్ చేస్తారు చూడండి టైగర్ తో. ఇట్స్ లైక్ బాడీ లాంగ్వేజ్, ద వే హీస్ డన్ హిస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, క్రేజీ. ఇట్ ఇస్ లైక్ అది ఐస్ కి కాజల్, సూపర్ అసలు. నైస్. సో నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్ అండ్ ఆయన ప్రతి సినిమాలో. బట్ ఐ రియలీ లైక్ హిస్ లుక్ ఇన్ ఆర్యా 2. ఓకే,
ఆ టైంలో క్లోత్స్ అవంతా అసలు సూపర్ కదా అసలు. యా యా. అండ్ మీకు లాంగ్ హెయిర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మేబీ. సూపర్ ఆర్యా 2 అంటున్నారు కదా. అంటే ఆర్యా 2 లో he doesn't have long hair, no, he has hair only, but he has some kind of Yeah, styling. Clothes he's wearing, that small, he got that style. Very Yeah. good. I like that styling in that. సో ఇప్పుడు మహేష్ బాబు గారు పోఖ్రి అల్టిమేట్ గారు అదే హ్యాండ్సమ్ మ్యాన్ ని అసలు రఫ్ గా చూపించాలంటే పోఖ్రి. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జల్సా ఇస్ లైక్ అమేజింగ్ లుక్. ఖుషీలా ఆ టైంలో ఆ షర్ట్స్, ఆ ముస్టాచ్ ఫ్రెష్ గా లుక్ ఒకటి ఉంది. సూపర్ అసలు. ఇట్స్ ఎవర్ గ్రీన్ ఈవెన్ టుడే దట్స్ ఇన్ వోగ్. Yeah, Kushi is evergreen. And even the styling is in vogue. Even today, if you go, almost every NRI wears the clothes. Yeah. Okay. So thank you so much, Andy, for your valuable time. And మీకు అప్కమింగ్ 2 మూవీస్ అయితే తెలిసినాయి. యాక్షన్ హీరోగా అయితే నెక్స్ట్ మారబోతున్నారని అర్థమైంది. యాక్షన్ హీరో గారు కథ చేస్తున్నారు. యా, మీరు ఇప్పుడు ఇలాగా మరి చెప్తే నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళందరూ ప్లీజ్ షర్ట్ ఇప్తారని అడుగుతారు. హ్యాపీ డేస్ లో షర్ట్ ఇప్పారు కదా, ఇప్పుడు అలాగే ఇప్పమని అడుగుతారు. యాక్షన్ హీరో కదా, సో ఆ బాడీ చూద్దాం, ఆ ఫిజిక్ చూద్దాం అని చెప్పి. ఎవరన్నా అమ్మాయిలు అడిగారా ఇంటర్వ్యూస్ లో? ఏ యాంకర్ అడగలేదా? అడుగుంటే ఏం చేస్తారు? వాట్ ఇఫ్? యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మాకు మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టర్స్ అయితే పడాలని కోరుకుంటున్నాం. That's the plan. యా, ప్రామిస్ చేస్తున్నారు అయితే. That's the plan. Intent is there strong. Yeah, but you have to promise us. Hopefully I owe myself that. Thank you, Andy. Thank you so much. That's all for now. This is Darshan signing off.